అయితే ఇక్కడ వెళ్తే కొట్టుకుని ఏమీ లేదు. యథార్థమైన సాక్ష్యం అబద్ధం కూడా నేనేమన్నా అబద్ధం చెప్పానా లేదు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, యేసు ప్రభుల వారి మాటను మనం గైకుంటే అంటే వింటే వినాలి. మనం చర్చికి వస్తాం, పాటలు పాడతాం, బాగా ఆత్మీయంగా పరిచర్య చేస్తాం. కానీ మాటనే మాటనే ఎంతమా దైవ దర్శనాల్లో వచ్చి ఇది కరెక్ట్ కాదన్నా కానీ ఏం పర్లా, నా అంత తెలివికల్లో లేదు అనుకుంటాం. ఆయనకొచ్చి దైవ దర్శనాల్లోకి వచ్చి దేవుడు పలకరించి, రవీంద్ర నువ్వు చేసేది కరెక్ట్ కాదన్నాడు అనుకో. వాళ్ళు ఓటు వేసు ప్రభు నీకేం తెలిసి అంతా నాకు తెలుసు, ఇలా ఎట్ట బతికితే నాకు తెలుసు, ఎట్ట బతకాలో నీకేం తెలుసు అంటాం. దేవునికి స్తోత్రం. అర్థమా? చిన్న లేదు, పెద్ద లేదు, గురువు లేదు, దైవం లేదు, లెక్కలేదు. నేను మరలా చెప్తున్నాను, మనం దేవుని వాక్యాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళమై ఉండాలి. దెయ్యం బయటకు వస్తే సంబరం. ఎన్ని దెయ్యాలు దొరికాయో సంబరం. ఒకటి కానీ దెయ్యం పోయిందనుకో, అప్ప బల్లి జరుగుతుంది అంతే. అదే కదా మన మైండ్ ఆడ అయిపోయింది. దెయ్యాల కాడ, రాగాలు బాగైతే బాగాల కాడ అయిపోయింది. రాగం బాగైందంటే సూపర్ మాస్టర్. రాగం కానీ కాస్త కానీ డల్ అయిందనుకో, వాడు వాక్యం పాటిస్తున్నాడా లేదా అనేది కాదు మనకు కావాల్సి. వచ్చినప్పుడు వాక్యం పాటించి ఇప్పుడు ఒకవేళ నోవాక్ గారు వచ్చాడు అనుకో, నోవాక్ గారు ఏదో ఒక వ్యాధితో వచ్చాడు అనుకుందాం, ఆడు వాక్యం పాటిస్తున్నాడా లేదా అవసరం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు రోగంలో, పాస్టర్ గారు రోగం బాగపోతే అయిపోయాడు. పాస్టర్ గారు సత్వం ఈ సంత పాస్టర్ గారు కదా సత్వం అయిపోయింది, మళ్ళా సత్వం పోసుకుంటాడు పాస్టర్ గారు. ఏందో ఇది తయారైపోయింది, మనకు అర్థం కాదు. మైండ్ ఎక్కడుందంటే ఒకటో తరగతిలోనే ఉంది. మన మైండ్ ఒకటో తరగతిలోనే ఉంది. నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నానా? నేను దేవుని మాట వింటున్నానా? ఎందుకు మనం కాబట్టి కార్యాలు దొరకదు. అక్కడ తయారైపోయింది జనాలు ఎట్లున్నారు చూడండి. అర్థమవుతున్నమాట. రెండే రెండు మాటలు చెప్తాను. మీరు ఈ వాక్యం చదవండి. వాక్యం మలాకి రాసిన గ్రంథంలోనే 11వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలను కుమరించెదను. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చాలా శ్రేష్టమైనది. చదవండి ఈ మాటని. మీ పంటను తినివే పురుగులను ఎవరు గతిస్తానన్నారు? ఎవరు పంట? పంట ఏంటి? అసలు ఈ వాక్యం అర్థమైతే చాలదా మనకి? ఏంటి మన పంట? జీవం అనే పంట. అసలు ఏంటి పంట? ఈ పిల్ల ఉంది పైకి లేమంటారా? ఈ పిల్ల ఉంది కదా, ఈ పిల్ల ఉంది. వీళ్ళ అమ్మకు ఒకటే కూతురు. మీ కూతురు లేరు, పిల్లకాయలు లేరా? పోయేటికి వెళ్ళి నీ పిల్ల కోసం సంపాదించు. నా కూతురు అమాయకురాలు, నా అమాయకురాలైన కూతురు కోసం నేను అన్ని సమకూర్చాలని అవ్వ తనపించును, కూతురు తన డబ్బులు అన్ని పోగేస్తుంది.